నమస్తే. ఏదైతే భూపాలపల్లి జిల్లాలోనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు ఎంత తీవ్రమైందో అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డగన్న హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం మాకేం సంబంధం లేదు అని అంటారు. కానీ ఆ కేసును చూసుకుంటే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ పైన కావచ్చు, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు పైన పెట్టిన కేసు గురించి నెక్స్ట్ డే హియరింగ్ ఉంది. సో ఈ నేపథ్యంలో హియరింగ్ ఉన్న 12 గంటల లోపలనే తన హత్యకు గురవడం ఒక గమనార్హం. సో ఇదంతా ఒకవైపు నడుస్తా అంటే నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేటకి చెందిన చక్రధర్ గౌడే అని చెప్పి కూడా చాలా సోషల్ మాధ్యమాల్లో వినిపిస్తుంది. ఎందుకంటే చక్రధర్ గౌడ్ గారు కూడా సో సిద్దిపేటలో హరీష్ రావు పైన కూడా కేసు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆ కేసు కూడా నడుస్తుంది, విచారణ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ అతనే అని చెప్పి కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఫస్ట్ గాన భూపాలపల్లిలో రాజలింగం గారి హత్య విన్నాం అన్న, ఘటన విన్నాం. సో ఫస్ట్ ఆ ఘటన గురించి మీరేం చెప్తారు చెప్పాలనుకుంటున్నారు? చాలా బాధాకరం. ఒక కొత్త సంస్కృతి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త సంస్కృతికి తెరలేపిన బీఆర్ఎస్ నోరు తెరిస్తే చంపేస్తామని. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇంకెంత దారుణంగా ఉండో మీరు ఆలోచించుకోవాలి. సామాన్యుడికి భద్రత లేదు. సో ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది ఖచ్చితంగా. మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే కదా ఇంత స్ట్రాంగ్గా నిలబడి కోర్టులో కూడా కొట్లాడుతున్నాం. ఎంత అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలకు లొంగకుండా రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని ఆయనకు అండగా నిలబడుతున్నామంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇస్తున్న ఒక ధైర్యం అని చెప్పొచ్చు. ఈరోజు హత్యలు చేసినంత మాత్రాన పోరాడే గొంతుకలు ఆగాయి. రాజలింగంని చంపితే చక్రధర్ని చంపితే ఇంకొకరు తయారవుతారు. ఇలా చంపుకుంటూ పోతే రేపు మిమ్మల్ని మీ బీఆర్ఎస్ పార్టీని బట్టలు చింపి కుక్కను చంపినట్టు చంపుతారు రోడ్ల మీద. రేపు తమాషా చేస్తున్నారు మీరు. రాజకీయ హత్యలు చేసుకుంటూ ఇది ప్రభుత్వం పైన నెట్టడం లేదా భూదందాల పైన నెట్టడం. భూదందాలే చేయాలని ఆయన అనుకుంటే మీతోడే కుమ్మక్కయ్యేటోడు కదా, మీ దిక్కుమాలిన పార్టీలో ఉండేటోడు కదా, బయటకు వచ్చి ఎందుకు కొట్లాడిండు. సో ఇదంతా ముమ్మాటికి రాజకీయ హత్య. అంటే కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మాకు అసలు సంబంధం లేదు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే అతను ప్రెస్ మీట్ పెట్టి కూడా మాకు సంబంధం లేదు, లేదా కావాలని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. కానీ మనకి క్లియర్ గా నెక్స్ట్ హరీష్ రావు కేసుకి సంబంధించి నెక్స్ట్ డే హియరింగ్ ఉంది, దాని ముందే ఈ రోజు చనిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తాం. అది మీరు చెప్పాలి. ఇప్పుడు రేపనంగా విచారణ జరుగుతోంది, ఇక ఫైనల్ ఏదో తేలబోతుంది అన్నప్పుడు ఆయన చంపడం అంటే ఆయనకు అనుకూలంగా వస్తుంది, ఆయన ఫేవర్లో వస్తుందని చెప్పేసి ఆయన చంపడం జరిగింది. సో నడి రోడ్డు మీద అంత దారుణంగా చంపితే ఇవాళ ఆయన కుటుంబానికి అండగా ఎవరు నిలబడలేదు. ప్రజల కోసం పోరాడిన వాళ్ళ కోసం ప్రజలే కదా అండగా నిలబడాలి. అంటే రేపు చక్రధర్ని కూడా ఖతం చేసేస్తే ఎవడు రాడా? ఎవడి కోసం కొట్లాడండి చక్రధర్? రంగనాయక సాగర్ భూములు కోల్పోయిండని విచ్చలవిడి దోపిడీ జరుగుతుందనే కదా ఆ నియంత మీద కొట్లాడితే కేసులు పెట్టి జైల్లో పోయి అవమానాలు భరించి ప్రజల కోసమే కదా. ప్రజలు కూడా మా కోసం అండగా నిలబడకపోతే భయపడితే నువ్వు ఒక్క ఓటు వాడికి వేయకపోతే చాలు నాకు సపోర్ట్ చేసినట్టే. బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలి. రానున్న స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అండగా నిలబడాలి. బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలని పిలుపునిస్తున్నాం. మీరు గతంలో కూడా ఒకసారి అక్కడ ఉన్న లోకల్ ఉన్న పోలీస్ అధికారుల దగ్గర కూడా వెళ్ళి అంటే నాకు ప్రాణహాని ఉంది అక్కడక్కడ 2 రోజుల ముందు కూడా చెప్పినట్టు మేము విన్నాం. సో అలాంటి ఇప్పుడు ఈ ఇష్యూ జరగదు, అందరి ఫోకస్ కూడా చక్రధర్ గౌడ్ పైన ఉంది అని చెప్పేసి అందరు కూడా అంటారు. నెక్స్ట్ చక్రధర్ గౌడ్ గారు కొంచెం ఆరే ఏమో అని చెప్పేసి కూడా ఒక డౌట్ గా ఉన్నది. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఏమైనా మళ్ళీ పోలీస్ అధికారులకు చెప్పారా అక్కడ ఇట్లా ఘటన జరిగింది, నాకు ఏమైనా ప్రొటెక్షన్ ఏమైనా చూసి పోలీస్ అధికారులకు అడిగే ప్రయత్నం? చూడండి, చిన్న సామాజిక కార్యకర్తను, సమాజం పైన స్పృహ ఉండి 10 మందికి సేవ చేయాలనుకుంటున్నాను. బౌన్సర్లను గన్మెన్లను పెట్టుకునే ఆర్థిక స్తోమతి మా దగ్గర లేదు. మా దగ్గర ఏదైనా ఉంది అంటే రైతులకు వాళ్ళకు వీళ్ళకి సాయం చేసినమే తప్ప బౌన్సర్లను పెట్టుకునే వ్యవస్థ కాదు మాది. సో ప్రతి ఛానల్లో చక్రధరే సెకండ్ అంటారు. మరి ప్రజలకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నేను పోతా అని. అంటే సంతోషం, నేను పోరాడుతున్నా, గట్టిగా పోరాడుతున్నా, ఎవడు చేయలేని సాహసం చేస్తున్నా అని ప్రజలు గుర్తించిర్రు. అది అందుకే నాకు ప్రమాదం జరుగుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అన్నా జాగ్రత్తుండు అని. ఒకటి, ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తా అని నిన్న చెప్పింది, సంతోషం. గతంలో 8 నెలల కింద డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఇప్పటి వరకు స్పందన లేదు. ఒకసారి అంటే ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి సీఎం గారికి ఇస్తాను అండ్ ఇప్పుడున్న డీజీపీ గారికి ఇస్తాను. రక్షణ కల్పించాలని కోరుకుంటున్న మమ్మల్ని కాపాడితే మేము ప్రభుత్వాలను కాపాడుతాం కదా. అలాంటి దుర్మార్గాల నుంచి, అలా రాక్షసుల నుంచి, వాళ్ళ దుష్ప్రచారాల నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేది మాలాంటి సామాజిక కార్యకర్తలే కదా.
సో అవునా, ఇంకో రక్షణ కూడా కంపల్సరీ కల్పించాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఒక ఎత్తు అయింది, కానీ హత్య రాజకీయం తర్వాత కూడా ఇప్పుడు ఉంది కాబట్టి సో కంపల్సరీ కల్పించాలి. ఇంకో విషయం, సిద్దిపేట ఎట్లుందన్న పరిస్థితి అంటే మనం చూసి ఈ ఘటన తర్వాత సిద్దిపేటలో ఇప్పుడు ఏమంటారు అక్కడ ప్రజలు కూడా, ఇంకా బీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు? ఇప్పుడు సిద్దిపేటలో పార్టీలు పక్కన పెడితే చక్రధర్ కష్టమే, ఇక కొద్దిగా జాగ్రత్త ఉండాలి అని మా మిస్సెస్ కూడా ఫోన్లు చేసి చెప్తుర్రట, బయటకు వెళ్ళొద్దు అని. బయటకు వెళ్ళకుండా బతకలేం కదా, మనం సమాజంలో మమేకమై తిరుగుతున్నాం. ప్రజల కోసం పోరాడే సమయంలో ప్రాణాలు పోతే మీలాంటి ఛానళ్ళు రేపు ఊకుంటాయా? ఇవాళ ఈ మాట్లాడిన గొంతుగా చెప్తుంది కదా రేపు హరీష్ రావు గారే చంపించిండని. హరీష్ రావు నన్ను ఖతం చేస్తే నాకు సంబంధించిన వాళ్ళు హరీష్ రావుని ఖతం చేస్తారు. అల్లేం పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. నువ్వు తెర తీస్తే మేము తెర దించుతాం, ఇక నీతోటే మొదలు పెడితే నీతోటే అంతం చేస్తాము. అట్లా చక్రధర్ అంటే పిచ్చోడు అనుకోకు. ఈడ గౌడ జాత మొత్తం నా అండదండగా ఉంటది. మా గౌడ కులస్తులు అందరూ నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. పార్టీలు వేరైనా మా ఆలోచన అంత ఒకటే ఉంటుంది. వాళ్ళు కాపాడుతున్న వ్యక్తిని నేను, వాళ్ళు నన్ను అనుక్షణం నీడలా చూసుకుంటున్నారు. నాకు గనక ఏమన్నా జరిగితే మాత్రం హరీష్ రావు ఇల్లు గుల్లా చేసి అతన్ని రోడ్డు మీద తీసుకొచ్చి కథం చేస్తారు. సో ఎట్లుందన్న పరిస్థితి ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితి కావచ్చు, మీ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు అంటే చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు. అది కూడా డైరెక్ట్ మాజీ మంత్రి హరీష్ రావు పైన కొట్లాడుతాం. సో పార్టీ నుంచి మన సపోర్ట్ కానీ అండ కానీ భరోసాగా ఫోన్ కాల్ కానీ ఏమైనా వచ్చింది ఇప్పటివరకు? ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ కార్యకర్తల అండదండ పుష్కలంగా ఉంది. చక్రధర్ మా నమ్మకం, లొంగిపోడు, కష్టపడి పనిచేస్తాడు, పేదల గొంతుక అంటారు. ఈ రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా సిద్దిపేట నియోజకవర్గం మొత్తం స్వీప్ చేసేస్తుంది. దానికోసం నేను గ్రౌండ్లో పల్లె నిద్ర చేయడానికైనా రెడీగా ఉన్నా. సో ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, అంటే వీళ్ళందరూ ఈ ఇష్యూస్ తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఏమైనా చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి కావచ్చు? ఈ 33 జిల్లాల్లో ఎవరెవరైతే గత ప్రభుత్వం పైన బాగా కొట్లాడిరో ఇంటెలిజెన్స్ తోటి రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ పైన ఏదైనా హాని ఉందా అని ఒకసారి గమనించాలని, మాలాంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తే ప్రజలు హర్షిస్తారు. మమ్మల్ని ప్రభుత్వం గుండెల్లో పెట్టి చూసుకుంటే ప్రజలు మీ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేనున్నా, రేవంత్ గారి కోసమే పనిచేస్తున్నా. 10 ఏళ్ల ప్రభుత్వం కోసం నేను ఎంత చేయాలో నాకు సాధ్యమైనంత నేను ఒక సైనికుడు లాగా, మన భారతదేశానికి సైనికులు ఎలాగుంటారో కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఎక్కడో దూరంగా ఉండి శత్రువుల నుంచి పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ఒకటే అప్పీల్, నాలాగా కొట్లాడే వాళ్ళకు మీరు అండదండగా ఉండండి, రక్షణ కల్పించండి. మేము ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నర్గా ఇది చక్రధర్ గారు చెప్తున్న విషయం. సో ఒకవేళ నాకు కనుక ఏమన్నా అయితే సో దానికి ప్రతిచర్య ఎలాగలా ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి వాళ్ళని, ఈ ఘటన ఏదైతే జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పోలీస్ అధికారులు. సో నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి కూడా వారు చక్రధర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్. ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, అంటే వీళ్ళందరూ ఈ ఇష్యూస్ తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఏమైనా చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి కావచ్చు? ఈ 33 జిల్లాల్లో ఎవరెవరైతే గత ప్రభుత్వం పైన బాగా కొట్లాడిరో ఇంటెలిజెన్స్ తోటి రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ పైన ఏదైనా హాని ఉందా అని ఒకసారి గమనించాలని, మాలాంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తే ప్రజలు హర్షిస్తారు.